ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనము ఆత్మావలోకన కార్యక్రమంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు గివ్ అప్ అంటే మనం వెనక్కు అడుగు వేయడం అన్నమాట. అది ఎంతవరకు సబబు? ప్రతి విషయంలోనూ మనము చాలా ఇంట్రెస్ట్తో, చాలా కోరికతో ఒక పని చేయాలని తలంపుతో మొదలు పెడుతూ ఉంటాం. కానీ కొంత సమయం ప్రయాణించాక ఇది మనకు అనువుగా లేదనో, కష్టసాధ్యంగా ఉందనో, లేదు ఇంకేదన్నా మనకు దానివల్ల ఉపయోగం రాలేదనో వెంటనే గివప్ ఇచ్చేయాలనుకుంటుంటారు. కానీ చేసిన కృషి, చేసిన పని అవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఆ పనిలో ఎప్పుడూ లోపమే కనపడుతుంటుంది. దీనివల్ల మనకు ఫలితం రాలేదు, దీనివల్ల మనకు తృప్తి లేదు, మనకు ఈ పని కష్టతరంగా ఉంది. ఇలా ప్రతి ఏ విషయంలో అయినా సరే, పని అంటే పనే కాదు, ఎవరి మీద ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచన కూడా మనల్ని దాని నుంచి వెనక్కు పోవాలనే భావాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కానీ ముందుకు అడుగు వేయాలి అంటే గివ్ అప్ అనే ఆలోచన మనకు రాకూడదు. కష్టమైన నష్టమైన నేను ఈ పని చెయ్యాలి, ఇది మొదలు పెట్టాను, కడ వరకు కొనసాగించాలి అని ప్రయత్నం, అటెంప్ట్ అయితే చేస్తూనే ఉండాలి. ఆ గివ్ అప్ వల్ల మనము కనీసం ఆ పని ఒక 10 అడుగులు వెనక్కు ముందుకు పోయినాక మళ్ళీ మనం 20 అడుగులు వెనక్కు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా గివ్ అప్ అనేది తీసుకునేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇది మనకు సమంజసమా, ఇది కరెక్టా లేదా, లేదు ఈ విషయంలో ఇలా ఉండొచ్చా ఉండకూడదా అనేది మనం తప్పకుండా ఆచితూచి దాని నిర్ణయానికి రావాలి. ఒక్కసారి వచ్చాము అంటే ఆ పనిని ఎంత కష్టమైనా ఫుల్ఫిల్ చేయడానికే ముందుకు సాగుతూ ఉండాలి. దానికి ఉదాహరణగా ఒకటి చెప్తాను నేను, ఒక చిన్న స్టోరీ లాగా. ఒక 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఆ 2 ఫ్రెండ్స్ ఎలా అయినా ఉద్యోగానికి పోవాలి, ఏదో ఒక ఉద్యోగం మన ఇద్దరం సంపాదించుకోవాలి, ఇంట్లో ఇబ్బందిని మనమే సాల్వ్ చేయాలి అనే అభిప్రాయంతో వాళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ అదొక బిజినెస్ కంపెనీ అన్నమాట. దాంట్లో ఉంటే వీళ్ళు పోయారు, చాలామంది ఉన్నారన్నమాట. నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ ఉద్యోగానికి అటెండ్ అయి ఉన్నారు. అప్పుడు వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలానే కూర్చోబెట్టి సాయంత్రం ఒక అతను బయటకు వచ్చి, ఈరోజు మా యజమాని రాలేదు, అందువల్ల మీరు మళ్ళీ రేపు అటెండ్ అవ్వండి అన్నారు. మళ్ళీ రేపు వచ్చారు. మళ్ళీ చాలామంది నెంబర్ ఉన్నారు. వీళ్ళు టైంకు మళ్ళీ పోయి కూర్చున్నారు. ఆ రోజు కూడా పని కాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలానే అటెండ్ అయ్యి తిరిగి మళ్ళీ అదే మాట చెప్పడం, మళ్ళీ వెనుతిరగడం జరిగింది. ఇక 3వ రోజు చాలామంది తగ్గిపోయారు. ఏంది 2 రోజులు కనీసం ఇంటర్వ్యూ అనేది లేకుండా, ఆ యజమాని ఎవరో మనకు తెలియకుండా వీళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు అని మళ్ళీ 3వ రోజు చాలామంది తగ్గిపోయారనమాట. ఇక 4వ రోజుకి వచ్చేటోడికి ఇంకా తగ్గిపోయారు. ఇలా 5వ రోజు మళ్ళీ వచ్చేటోడు ఈ ఫ్రెండ్స్ ఇద్దరైతే ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళిద్దరే ఉన్నారనమాట. మిగతా అందరూ డ్రాప్ అయిపోయారు. అంటే ఇది నిజం కాదేమో, ఇది అసలు ఉద్యోగమేనా, వీళ్ళు నిజంగా అవసరమై పిలిచారా అని డౌట్ వచ్చింది వాళ్ళకు. ఆపుకున్నారు. ఆఖరికి మొన్నాడుకు వచ్చేటప్పుడు ఈ ఫ్రెండ్ ఇద్దరిలో కూడా ఇంకో అతను అన్నాడు, నా వల్ల కాదు, ఇన్ని రోజులైనా రోజు తిప్పిస్తున్నారు, దీనికి అర్థం ఉందా, ఇది ఉద్యోగానికి చేసే ఇంటర్వ్యూయేనా అనేసి మానుకున్నాడు. ఇంక ఈ అబ్బాయి ఒక్కడే మిగిలాడు, ఒక్కతనే. సరే ఆ రోజు మళ్ళీ ఈ అబ్బాయి మళ్ళా యథావిధిగా అదే టైంకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు అతను వచ్చాడు లోపల నుంచి సాయంత్రం అయ్యేటోడికి. వచ్చి ఏమ్మా నువ్వు పోలేదా అని అడిగాడు. అంటే లేదు సార్, నేను ఈ ఉద్యోగం అవసరము చేయాలి అనుకున్నాను, వస్తున్నాను, కానీ తుది వరకు మీరు కాదు అనే వరకు నేను ఇలానే ఉందాం అనుకున్నాను, మీరు అది చెప్పలేదు ఇది చెప్పలేదు కాబట్టి మీరు ఏం చెప్తారో వినేంతవరకు నా ప్రయత్నం ఆపను అనుకున్నాను, అందుకని తెలుసుకుపోదామని వచ్చి కూర్చున్నాను అన్నాడు.
అప్పుడు అతను అన్నాడు, సార్ యజమాని అనేవాడు ఇప్పటివరకు మేము చూడలేదు, ఆ యజమాని ఎవరో కానీ వారం నుంచి తిప్పుతూనే ఉన్నారు, మరి ఈరోజైనా వచ్చారా అని అడిగాడు ఈ అబ్బాయి. అడిగితే అతను అన్నాడు, యజమాని ఎవరో కాదు నేనే, కానీ ఓర్పు నేర్పు గివప్ ఇవ్వకుండా చేయగలిగిన కెపాసిటీ ఉంటే ఈ ఉద్యోగంలో కావాల్సిందే అది. ఓర్పు లేకపోతే ఆ వర్క్ని మేనేజ్ చేయలేరు. అందులో ఫినాన్స్లో కానీ లేదు ఇంకా టెక్నికల్ ఇదిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఓర్పు కావాల్సి ఉంటుంది. అందుకని ఆ ఓర్పుతో పాటు గివప్ ఇవ్వకుండా ఎవరైతే ఉండగలరో వాళ్ళే తుది గమ్యం చేరుతారు. నేను అదే టార్గెట్గా పెట్టుకున్నాను. ఏదో క్వశ్చన్లు అడగడం ఆన్సర్లు చేయడం కాదు, నేను వాళ్ళని పరీక్షించదలుచుకున్నాను. అందుకని నేను ఇది అటెంప్ట్ చేశాను, ఇది నేను కావాలని చేసిందే. ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు, ఇంకేమీ లేదు, మీరు జాబ్లో చేరవచ్చు అని చెప్పి జాబ్ ఇచ్చేసాడనమాట. అపాయింట్మెంట్ తీసుకొని అతను జాబ్లో చేరిపోయాడు. అంటే గివప్ అనేది తుది వరకు వస్తుంది. అప్పుడు ఒక అడుగు దూరంలో ఉంటాం మనం, అప్పుడు గివప్ ఇచ్చేస్తుంటాం చాలా వరకు అంతే. ఎందుకంటే మనం టైర్డ్ అయిపోయినట్టు ఫీల్ అవుతాము, అక్కడ జటిలంగా సమస్య ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. ఇలా జరిగి ఆ గివప్ అనేది జరిగిపోతుంటుంది. తర్వాత మనం ఎన్ని అనుకున్నా అది అంటే ఇన్ని రోజులు పడ్డ శ్రమకు ఫలితం అయితే దక్కదు. అందుకని గివప్ అనేది చాలా అంటే మంచి ఇది కాదు. ఎప్పుడు కూడా మ్యాక్సిమం ముందు అడుగు వేసేటప్పుడే మనం ప్రతి పనిలో కూడా 10 సార్లు ఆలోచించుకొని చేయగలిగితే దాని గమ్యం మనం చేరగలుగుతాం. ఎవరెస్ట్ శిఖరం ఉందని చెప్పి సగం దూరం పోయి అటు దిగిపోరు. మ్యాక్సిమం దాన్ని కడవరకు అంటే ముందే వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయి ఉంటారు. నేను ఇది చేరాలి అనే ఒక టార్గెట్లో ఉంటారు. అందుకని వాళ్ళు గమ్యం చేరే వరకు కూడా పోరాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఎట్లా సమస్య వచ్చింది వెనక్కు పోదు, నేను మధ్యలో ఉన్నాను, తుది వరకు ఎట్లా ఉంటానా పోతానా అనేది కూడా వాళ్ళు ఆలోచించారు. చేరాలి అనేది చేరడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకని అట్లాంటి సాహసాలు చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే అంతరిక్షంలోకి పోతుంటారు. వాళ్ళంతా టార్గెట్తో పోతుంటారు. గివప్ అనేది వాళ్ళకు ఉండదు, అసలు ఆలోచించరు అవి. అందుకే వాళ్ళు అంత గొప్ప విషయాల్ని సాధించగలుగుతారు. మనం మామూలు విషయాల్లో అయినా కూడా ఆ గివప్ను కాకుండా దాన్ని ఎలా దాటాలి, ఆ లాస్ట్ మినిట్కి వచ్చినప్పుడు దాన్ని ఎలా దాటుకోగలగాలి. ఇప్పుడు సముద్రంలో ఉన్నాము, సముద్రంలో ఒడ్డుకు చేరాలి, తప్పదు. చేరాలన్నప్పుడు చేరాలి, అది ఎంత కష్టమైనా నష్టమైనా ఒడ్డుకు చేరాలి. ఆ ఒడ్డుకు చేరాలి అనే ఆలోచనే మన తలంపులో ఉండాలి. లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అనే భావన ఉన్నప్పుడు అది పూర్తిగా గమ్యం చేరలేకపోతుంటాం. అందుకని గివప్ అంత మంచిది కాదు. కొన్ని అనివార్య విషయాల్లో తప్పకుండా గివప్ ఇవ్వాలి. అవి వేటికి ఇవ్వాలి, వేటికి ఇవ్వకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఒక ప్రమాద సంకేతాన్ని పెట్టున్నారు, అప్పుడు గివప్ ఇవ్వను, నేను ఆ ప్రమాదంలో కావాలని పోతాను అనుకోవడము అది అవివేకం అవుతుంది. అందుకని గివప్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాలి, లేదు అన్నప్పుడు ముందుకు అడుగు వేయాలి. అంటే ఏదైనా కూడా మనకు తెలిసినప్పుడు దానివల్ల ఈ ఇంపాక్ట్ ఉంటుంది అని తెలిసి ప్రమాదం ఉంటుందనో లేదు ఇబ్బంది జరుగుతుంది అని తెలిసినప్పుడు గివప్ ఇవ్వడం అనేది తప్పు కాదు. కానీ అది అన్నిటికీ వర్తించుకుంటే మనం ఎదుగుదలకు కూడా నిజంగా అవకాశం. అదే అందుకే అంటారు అదృష్టం అనేది ఒకేసారి తలుపు కొడుతుందట, దురదృష్టం పదే పదే కొడుతుంటుందట. అంటే మనకు అవకాశాలు అన్ని వేళలా రావు, తుది వరకు దాన్ని ప్రయత్నించి చేసినప్పుడే ఆ అదృష్టం మన వరకు వచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. అందుకని తప్పకుండా మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎలా ఉండాలి, గివప్ని కూడా ఏ టైంలో మనం ఇవ్వాల్సిన టైంలో ఆ సమయానికి మాత్రమే ఇవ్వాలి. అన్ని వేళలా అంటే కొంచెం కష్టం సమస్య వచ్చినప్పుడల్లా గివప్ ఇస్తూ పోతే మనం దేంట్లో కూడా రాణించలేము, దేంట్లో కూడా పోలేము. అందుకని తప్పకుండా ఆచితూచి ఏ పని చేయడానికి మొదలుపెట్టినా తుది వరకు మనం కొనసాగించుకోవడానికి మన ఆలోచనని ఆ వేలో పెట్టుకొని దాన్ని గమ్యం చేరుకోవాలి అనే ఒక సంకల్పంతో ముందుకు పోతే ప్రతి విజయం మనకు సొంతమవుతుంది. ప్లస్ గివప్ అనేది ఎప్పుడు అంటే దాన్ని వినియోగించవచ్చు లేదు అనేది తెలుసుకొని, ఒక పెద్ద గొయ్యి ఉంది, ఆ గొయ్యిలో రోడ్లో మధ్యలో ఉందండి అటు పోవాకండి అన్నారు,
కాదు నేను గివ్ అప్ ఇవ్వను, నేను పోయి అక్కడే ఇదవుతాను అని అంటే అది తప్పు అవుతుంది. అంటే మనకు ఒక్క వర్డ్లో ఎన్నో రకాల అంటే ఇంటర్ప్రిటేషన్ అంటాం చూడండి, లాలో ఇంటర్ప్రిటేషన్ అని ఉంటుంది. అది ఏమంటే ఒక్కదాన్ని ఎన్నో రకాలుగా మనకు అర్థాలు మారుతుంటాయి సమయానుకూలంగా, అంటే సర్కమ్స్టెన్షియల్గా దాని సిచ్యువేషన్స్ మారుతుంటాయి అన్నమాట. అందుకని అలా మనం ఆలోచించుకుంటూ కేసుకు కూడా ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి. దీనిలాగే అన్నీ ఉండాలని ఎక్కడ ఉండదు. అలానే ప్రతిదీ ఆ పదానికి ఇక్కడ ఏది వాడుకోవాలో అది వాడుకుంటేనే ఆ సెంటెన్స్కి అందం వస్తుంది. అలానే ఇవి కూడా మనం ఏ సమయానికి ఏది వాడుకుంటే దానివల్ల ఫలితాన్ని పొందగలుగుతామో ఆలోచించుకొని చేయగలిగితే దాని ఫలితాలు అంత అందంగా ఆనందంగా కూడా ఉంటాయని నా అభిప్రాయం. ఏమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.